ఐపీఎల్ 2027 ట్రేడ్ రూమర్స్ అండ్ డిస్కషన్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో అయితే మనం హార్దిక్ పాండ్యా ట్రేడ్ గురించి పూర్తిగా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎట్ ది సేమ్ టైం సూర్యకుమార్ యాదవ్ కేకేఆర్ టీంలోకి వెళ్ళే అవకాశం ఉందో లేదో దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అలాగే వీటితో పాటు రీసెంట్గా చూసుకుంటే ఆర్ఆర్ మరి ఆర్సీబీ ఈ రెండు జట్ల మధ్య ఒక ట్రేడ్ టాక్ జరుగుతుందంట, దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా హార్దిక్ పాండ్యా ట్రేడ్ విషయానికి వస్తే కంప్లీట్లీ అన్సర్టైన్ భయ్య. రోజుకు ఒకలా మారిపోతుంది ఇది. అంటే ఒక రోజేమో ట్రేడ్ జరిగిపోతుందని చెప్పి రూమర్స్ వస్తాయి, మరో రోజు చూసుకుంటేనేమో అసలు ట్రేడ్ టాక్స్ లేవంటున్నారు. సో ముందు అఫీషియల్ స్టేట్మెంట్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ వాళ్ళు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు. అంటే ఆ టీంకి చెందిన ఒక స్పోక్స్ పర్సన్ బయటకు వచ్చి చెప్పాడు, మేమైతే ఇంకా ఐపీఎల్ 2026 పెర్ఫార్మెన్స్ యొక్క రివ్యూలోనే ఉన్నాం. ప్రస్తుతానికైతే ట్రేడ్ డీల్స్ కోసం ఏ టీం కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు. ఎట్ ది సేమ్ టైం మేము కూడా ఎవరితోనే టాక్స్ జరపలేదు అని చెప్పి తేల్చేశారు. కానీ బయట సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఇలా లేదు, రోజుకు ఒక అప్డేట్ వస్తుంది. హార్దిక్ పాండ్యా ఆ టీంలోకి వెళ్తాడు, ఈ టీంలోకి వెళ్తాడని చెప్పి ఏదో ఒక రిపోర్ట్ వస్తూనే ఉంది. సో నాకు తెలిసి ఇంకా హార్దిక్ పాండ్యా ముంబై టీంతో కంటిన్యూ అయ్యేందుకు అవకాశాలు కనిపించట్లేదు భయ్య. చాలా వరకు అతనైతే టీం మారిపోవచ్చు. అండ్ ఇలా ఎందుకో మనమైతే ఆల్రెడీ ప్రీవియస్గా చాలా వీడియోస్లో చెప్పుకున్నాం, హార్దిక్ పాండ్యాకి ముంబై ఇండియన్స్ టీంకి సరిగ్గా పడట్లేదు. కానీ ప్రస్తుతానికి ముంబై టీం ఇలాంటి గొడవలు ఏమీ బయట పెట్టాలని చూడట్లేదు. అంటే వాళ్ళు అఫీషియల్గా ఈ ట్రేడ్ రూమర్స్ని బయట పెట్టే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళైతే మొత్తం అంతా కూడా సీక్రెట్ కొంచాలని చూస్తున్నారు. అదర్వైజ్ నిప్పు లేనిదే పొగ రాదు కదా. ఒకవేళ హార్దిక్ పాండ్యా నిజంగానే ముంబై టీంతో కంటిన్యూ అయ్యేలా ఉంటే అసలు ఈ ట్రేడ్ రూమర్స్ బయటికి రావు కదా. సో డెఫినెట్లీ హార్దిక్ పాండ్యా ముంబై టీం నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ ప్రస్తుతాన్ని చూసుకుంటే ముంబై టీం దీన్ని అగ్రీ చేయట్లేదు. ఈ విషయాన్ని వాళ్ళు అఫీషియల్గా బయట పెట్టాలనుకోవడం లేదు. బట్ ఎనివే బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మాత్రం చాలా ట్రేడ్ టాక్స్ అయితే జరుగుతున్నాయి. అన్అఫీషియల్గా చూసుకుంటే చాలా రూమర్స్ బయటకు వస్తున్నాయి. అండ్ వాటిలో మనం మేజర్గా చూసుకుంటే సిఎస్కే టీంతో ఎక్కువ ట్రేడ్ డిస్కషన్ జరిగినట్టు రూమర్స్ వచ్చాయి. సో స్టార్టింగ్లో వచ్చిన రూమర్ ఏంటి, డైరెక్ట్ స్వాప్ అన్నారు. అంటే హార్దిక్ పాండ్యాని శివం దూబేతో ట్రేడ్ చేస్తారని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. బట్ ఇది నిజం కాలేదు, ముంబై టీం దీనికి అగ్రీ చేయలేదని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. వేరే ఆ తర్వాత చూసుకుంటే మరో కొత్త రిపోర్ట్, ముంబై టీం శివం దూబేతో పాటు ఆయుష్ మాత్రే ఇద్దరినే కలిపి అడిగారంటే హార్దిక్ పాండ్యాని ఇవ్వడం కోసం. కానీ ఈసారి చూసుకుంటే సిఎస్కే టీం దీనికి ఒప్పుకోలేదు. వాళ్ళైతే మాత్రని ఇచ్చేందుకు ఇష్టపడలేదు. అయితే ముంబై టీం మళ్ళీ సిఎస్కే టీం ముందు మరో డిమాండ్ పెట్టిందంట, శివం దూబేతో పాటు డెవాల్ బ్రేవిస్ ప్లస్ 10 కోట్ల రూపాయలు క్యాష్ కావాలని చెప్పి అడిగారంట. అయితే దీనికి కూడా సిఎస్కే టీం ఒప్పుకోలేదు, వాళ్ళైతే అలా చేయమన్నారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే సిఎస్కే టీం ఇచ్చిన ఆఫర్ దూబే ప్లస్ ఖలీల్ అహ్మద్, అంటే వీళ్ళిద్దరిని ఇచ్చేస్తాం మాకు హార్దిక్ పాండ్యాని ఇవ్వాలని చెప్పి అడిగారంట. బట్ దీనికి ముంబై టీం ఒప్పుకోలేదంట. సో ఇలా చెప్పుకుంటూ పోతే సిఎస్కే మరి ఎంఐ జట్ల మధ్య చాలా నెగోషియేషన్స్ నడిచాయని చెప్పి రిపోర్ట్స్ అయితే వచ్చాయి. కానీ అఫీషియల్గా చూసుకుంటే మాత్రం రెండు ఫ్రాంచైజీలు కూడా దీన్ని కొట్టిపడేశారు. అంటే ముందు చెప్పుకున్నట్టే ముంబై వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, మేము ఎలాంటి ట్రేడ్ టాక్స్లో పాల్గొనలేదని చెప్పి. వేరే కొన్ని వారాల క్రితం సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఈయన కూడా సేమ్ అదే చెప్పారు, మేమైతే ఎలాంటి ట్రేడ్ టాక్స్లో కూడా పాల్గొనలేదని చెప్పి. సో దీంతో ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యా సిఎస్కే టీంలోకి ట్రేడ్ అవుతాడనే వార్త చాలా వరకు నిలిచిపోయింది. అంటే ఈ ట్రేడ్కి సంబంధించిన రూమర్స్ చాలా వరకు డినే చేయబడ్డాయి. బట్ బ్యాక్గ్రౌండ్లో డిస్కషన్స్ మాత్రం ఖచ్చితంగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. రెండు ఫ్రాంచైజీలు కూడా పైకి మాకు ఇంట్రెస్ట్ లేదన్నట్టే మాట్లాడుతున్నాయి. కానీ ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో ఆ నెగోషియేషన్స్ నడుస్తాయి. ఇన్ఫ్యాక్ట్ గతంలో రెండు జట్లు చాలా సైలెంట్గా రెండు పెద్ద ట్రేడ్స్ చేశాయి. అంటే ముంబై టీం జీటీ దగ్గర నుంచి హార్దిక్ పాండ్యాని ట్రేడ్ రూపంలో తెచ్చుకున్నారు సైలెంట్గా. అండ్ దెన్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే సిఎస్కే టీం వాళ్ళు సంజయ్ శాంసన్ ఎంత సైలెంట్గా తీసుకొచ్చారు. 2 వారాల క్రితం ఎలాంటి ట్రేడ్ లేదన్నారు, బట్ తర్వాత చూసుకుంటే మాత్రం ట్రేడ్ జరిగిపోయింది. సో ఇంత మనమైతే ట్రేడ్ను కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ బ్యాక్గ్రౌండ్లో బేరాలు అయితే కుదరట్లేదు. ఒకవేళ ఈ రెండు జట్ల మధ్య ఒక మంచి డీల్ సెట్ అయిందంటే ఖచ్చితంగా ట్రేడ్ జరిగిపోద్ది, వితిన్ డేస్లో జరిగిపోద్ది. కానీ అప్పటివరకు రెండు ఫ్రాంచైజీల పైకి మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ లేనట్టే ఉంటారు. సో లెట్స్ సీ సిఎస్కే టీం హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకుంటారో లేదో చూద్దాం. ఇక హార్దిక్ పాండ్యా కోసం మరికొన్ని టీమ్స్ కూడా ట్రై చేశాయని చెప్పి మనం గత వీడియోస్లో మాట్లాడుకున్నాం. అండ్ వాటిలో చూసుకుంటే ఒక ఇంట్రెస్టింగ్ డీల్ హార్దిక్ పాండ్యా మరియు జైస్వాల్, అంటే ఆర్ఆర్ మరి ఎంఐ జట్ల మధ్య ట్రేడ్ జరిగేందుకు అవకాశం ఉన్నదని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. సైడల్గా చూసుకుంటే ఈ ట్రేడ్ డీల్ రెండు జట్లు కూడా మంచిగా ఉపయోగపడుతుంది, మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ ట్రేడ్ టాక్ విషయంలో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ముంబై టీం ఎక్స్ట్రా ప్లేయర్ని డిమాండ్ చేశారంట. అంటే వాళ్ళు హార్దిక్ పాండ్యాని ఆర్ఆర్ టీంకి ఇవ్వాలంటే బదులుగా జైస్వాల్ మరియు రవి బిష్ణోయ్ ఇద్దరిని కూడా కావాలని చెప్పి అడిగారంట. కానీ దీనికి ఆర్ఆర్ టీం ఒప్పుకోలేదు, ఎందుకంటే ఇద్దరు కూడా యంగ్ ప్లేయర్స్, చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది ఇద్దరికి కూడా. దీంతో ఆర్ఆర్ టీం ఒక హార్దిక్ పాండ్యా కోసం ఇద్దరు యంగ్స్టర్స్ని ఇచ్చేందుకు ఒప్పుకోలేదంట. అయితే ముంబై టీం మాత్రం జైస్వాల్ విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు, వాళ్ళైతే మళ్ళీ ట్రేడ్ టాక్స్ జరిపేందుకు అవకాశం ఉందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక మరో టీం విషయానికి వస్తే కేకేఆర్, వీళ్ళు కూడా హార్దిక్ పాండ్యా కోసం ట్రై చేస్తున్నారు. అండ్ వీళ్ళ విషయంలో నడుస్తున్న స్పెక్యులేషన్ ఏంటంటే ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్ ప్లస్ రమన్దీప్ సింగ్. అంటే కేకేఆర్ టీం ముంబై టీంకి క్యాష్ అవ్వడంతో పాటు రమన్దీప్ సింగ్ ఇద్దరిని హార్దిక్ పాండ్యాని తీసుకుంటామని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. బట్ ముంబై టీం ఆబ్వియస్లీ దీనికి ఒప్పుకోలేదు. వాళ్ళైతే నాకు తెలిసి ఖచ్చితంగా ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్ చేయరు. హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేశారంటే డెఫినెట్లీ ఆపోజిట్ టీం నుంచి చాలా గట్టిగా లాగాలని చూస్తారు. వేరేస్ మరో టీం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్, వీళ్ళు కూడా హార్దిక్ పాండ్యాని తీసుకునేందుకు ఇంట్రెస్టింగ్ ఉన్నారని చెప్పి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక స్పెక్యులేషన్ ఏంటంటే ట్రేడ్ కోసం ముంబై టీం స్టెప్స్ మీద అక్షర్ పడేల్ ఇద్దరిని కలిపి అడిగారంట. బట్ దీనికి ఆబ్వియస్లీ ఢిల్లీ టీం ఒప్పుకోదు, ఎందుకంటే ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ వాళ్ళకి.
సో విధంగా హార్దిక్ పాండ్యా ట్రేడ్ విషయంలో చాలా స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది. రోజుకు ఒక కొత్త అప్డేట్ అయితే బయటకు వస్తుంది. కానీ రియాలిటీలో చూసుకుంటే మాత్రం ఏ ట్రేడ్ రూమర్ కూడా అఫీషియల్గా మారట్లేదు, అన్నీ కూడా డిస్మిస్ అయిపోతున్నాయి. సో దీంతో ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యా ఏ టీంలోకి ట్రేడ్ అవుతాడో చెప్పడం చాలా కష్టం. బట్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆల్ ఆఫ్ ది సడన్ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఒక 2 డేస్లో జరిగిపోతే ట్రేడ్ అనేది. మరి మీరు అసలు హార్దిక్ పాండ్యా ట్రేడ్ పాసిబుల్ అవుతుందో లేదో కింద కామెంట్ చేయండి. ఇక ముంబై టీం నుంచే మరో ట్రేడ్ రూమర్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్. ఇతని కోసం కేకేఆర్ టీం చాలా గట్టిగా ట్రై చేస్తుందంట. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళకి కెప్టెన్ లేడు, అజింక్య రహానే రిటైర్ అయిపోయాడు. దీంతో ఖచ్చితంగా కేకేఆర్ టీంకు ఒక కొత్త కెప్టెన్ కావాలి. మెయిన్లీ వాళ్ళు తమ ఫార్మర్ ప్లేయర్ అయిన సూర్యకుమార్ యాదవ్ని వెనక్కి తెచ్చుకోవాలని చెప్పి గట్టిగా ట్రై చేస్తున్నారంట. సో ఈ ట్రేడ్కి సంబంధించిన స్పెక్యులేషన్ ఏంటంటే ముందు కేకేఆర్ టీం ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్కి అడిగారంట. అంటే మేము మీకు ఫుల్గా క్యాష్ ఇస్తాం, సూర్యకుమార్ యాదవ్ని మా టీంలోకి ట్రేడ్ చేయండి అని చెప్పి అడిగారంట. బట్ దీనికి ముంబై టీం ఒప్పుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళైతే ఒక కౌంటర్ డిమాండ్ పెట్టారంట. అదేంటంటే రింకు సింగ్ మరి కార్తిక్ త్యాగి ఇద్దరు ప్లేయర్స్ని బండిల్ అడిగారంట. మరి దీనికి కేకేఆర్ టీం ఒప్పుకుందో లేదో క్లారిటీ లేదు. ఆ రూమర్ అక్కడితో ఆగిపోయింది. వేరే ముంబై టీం యొక్క క్యాప్టెన్సీ విషయంలో చూసుకుని ఒక ట్విస్ట్ అయితే కనిపిస్తుంది. అంటే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీంకి ఒక సజెషన్ ఇచ్చారంట. IPL 2027 కోసం స్కైను MI క్యాప్టెన్గా చేయమన్నాడని చెప్పి ఒక నెరేషన్ అయితే నడుస్తుంది. సో ఒకవేళ ఇదే కనుక జరిగితే సూర్యకుమార్ యాదవ్ మోస్ట్ లైక్లీ ఎక్కడికి వెళ్ళడు, ముంబై టీంలోనే ఉండిపోతాడు. ఇన్ఫ్యాక్ట్ అతని ట్రేడ్ పాసిబిలిటీకి చాలా తక్కువ ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఒక లోకల్ ప్లేయర్, అతను డొమెస్టిక్ మొత్తం ముంబై టీం తరపున ఆడుతూ ఉంటాడు. సో ఇంతనైతే మోస్ట్లీ ముంబై టీం సూర్యకుమార్ యాదవ్ని వదులుకోరేమో అనుకుంటున్నా. మేబీ వాళ్ళు ట్రేడ్ చేస్తే ఒక హార్దిక్ పాండ్యాని మాత్రమే ట్రేడ్ చేసేందుకు అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ ట్రేడ్ రూమర్స్లో చూసుకుంటే రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ డీల్ అయితే బయటకు వచ్చింది భయ్య. అది కూడా RR అండ్ RCB జట్ల మధ్య. సో RCB టీం అయితే రాజస్థాన్ టీం నుంచి శామ్ కర్న్ని ట్రేడ్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందంట. వేరే రాజస్థాన్ టీం దీనికి బదులుగా రొమారో షెఫర్డ్ని తీసుకునేందుకు అవకాశం ఉందంట. సో ఇంటి ప్లేయర్ టు ప్లేయర్ ట్రేడ్ విషయంలో అయితే చాలా గట్టిగా స్పెక్యులేషన్ నడుస్తుంది. మెయిన్లీ ఈ ట్రేడ్ రెండు జట్లు కూడా చాలా బెనిఫిట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్ RCB టీంకి అయితే చాలా గట్టిగా బెనిఫిట్ అవుతుంది భయ్య. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ ఆప్షన్ అయితే లేదు. అండ్ ఆల్సో 4 సీమ్ బౌలింగ్ ఆప్షన్గా చూసుకున్న వాళ్ళైతే రొమారో షెఫర్డ్ని యూజ్ చేసుకుంటున్నారు. బట్ అది వాళ్ళకి చాలా సందర్భాల్లో బ్యాక్ ఫైర్ అయింది. దీంతో RCB టీం శామ్ కర్న్ని తెచ్చుకుంటే వాళ్ళకి ప్రాబ్లం పోతుంది కదా. అంటే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ 4th సీమ్ బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా వచ్చినట్టు ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి IPL 2027 కోసం హ్యాజల్వుడ్ అందుబాటులో ఉండడం లేదో డౌటే. దీంతో వాళ్ళకి 4th సీమ్ బౌలింగ్ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారిపోద్ది. వాళ్ళ హ్యాజల్వుడ్ ప్లేస్లో జాకబ్ డఫ్ని ఆడించవచ్చు. బట్ అతనైతే ఖచ్చితంగా హ్యాజల్వుడ్ పెర్ఫామ్ చేసినట్టు ప్రతి మ్యాచ్లో కూడా పెర్ఫామ్ చేయడం చాలా వరకు కష్టమైన విషయం. దీంతో RCB టీంకు ఆ 4th సీమ్ బౌలింగ్ ఆప్షన్ స్ట్రెంథన్ చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. వేరే రాజస్థాన్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే శామ్ కర్న్ని ట్రేడ్ రూపంలోనే తెచ్చుకున్నారు. అంటే CSK టీం దగ్గర నుంచి తెచ్చుకున్నారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే IPL 2026లో అతను ఒక మ్యాచ్ కూడా ఆడలేదు, రూల్ అవుట్ అయిపోయి ఇంజరీ కారణంగా. దీంతో రాజస్థాన్ టీం ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కోసం చూస్తుందంట. మరి ముఖ్యంగా వాళ్ళకి ఫినిషింగ్ బ్యాట్స్మెన్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. హెట్మేర్ కంప్లీట్లీ ఫెయిల్ అయిపోతున్నాడు. వాళ్ళకి ఇక సీజన్లో చూసుకుంటే డోనోవన్ ఫెరేరా మాత్రమే కాస్త కూస్తూ ఓపిచ్చాడు. దీంతో అతనికి తోడు మరో స్ట్రాంగ్ ఫినిషర్ని తెచ్చుకోవాలని చూస్తున్నారు. దాషన్ అనుకున్నాడు కానీ అతను కూడా ఈజీ అయిపోతుంది కదా. సో మోస్ట్లీ రాజస్థాన్ టీం హెట్మేర్ని వదిలేయచ్చు. దీంతో అతనికి రీప్లేస్మెంట్గా మరో వెస్టిండీస్ ఫినిషర్ని తీసుకురావాలని చెప్పి వాళ్ళు చూస్తారు. అండ్ ఈ థాట్ ప్రాసెస్లోనే వాళ్ళకైతే రొమారో షెఫర్డ్ చాలా మంచి ఆప్షన్గా మారేందుకు అవకాశం ఉంటుంది. సిటీ తిరిగి RR టీంకి పేస్ బౌలింగ్ చాలా వరకు మంచి బలంగానే కనిపిస్తుంది. అంటే వాళ్ళ దగ్గర జాఫ్ రాచర్ ఉన్నాడు, నాండ్రే పర్కర్ ఉన్నాడు, అండ్ బ్రిజేష్ శర్మ ఉన్నాడు, ఈవెన్ సందీప్ శర్మ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే వాళ్ళు మరి కొంతమంది యంగ్స్టర్స్ని కూడా గ్రూమ్ చేస్తున్నారు. దీంతో RR టీంకి కావాల్సింది ఏంటి, ఒక స్ట్రాంగ్ బ్రోటల్ ఫినిషర్. అంటే వచ్చి రాగానే బలంగా బ్యాట్ ఒప్పగలిగే బ్యాట్స్మెన్ కావాలి వాళ్ళకి. సో ఇంత నాకైతే ఈ శామ్ కర్న్ మీద రొమారో షెఫర్డ్ ట్రేడ్ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి అనిపిస్తుంది. అంటే కాస్త రియల్గా చూసుకుంటే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. బట్ అలా చెప్పి అఫీషియల్ జరిగిపోతుందని చెప్పి ఎక్కడ కూడా లేదు, కేవలం స్పెక్యులేషన్ మాత్రమే. మరి RCB మరి RR ఫ్యాన్స్ ఈ ట్రేడ్ గురించి ఏమనుకుంటున్నారు, జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారా లేదా కింద అయితే కామెంట్ చేయండి. సో గైస్ ప్రస్తుతానికైతే కాస్త స్ట్రాంగ్గా వినిపిస్తున్న ట్రేడ్ రూమర్స్. ఇంకా ఏమైనా వస్తే నేనైతే ఫ్యూచర్ వీడియోస్లో చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ మంత్ నుంచి ఈ ట్రేడ్ రూమర్స్ ఇంకా గట్టిగా షూర్ అవుతాయి. ఎందుకంటే ఆప్షన్ మెల్లగా దగ్గరకు వచ్చేస్తుంది. మోస్ట్ లైక్లీ ఇయర్ ఎండింగ్లో పెట్టేయచ్చు. సో లెట్స్ సీ టీమ్స్ అన్ని కూడా ఈ ట్రేడ్ విండోలో అలాంటి ఇంట్రెస్టింగ్ చేంజెస్ చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.